ప్రజా పరిషత్ జరగాలి మీటింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు అధికారులు, జెడ్పీ స్టాఫ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా సహకరించారు. 5 సంవత్సరాలు చాలా చక్కగా జరిగిపోయింది. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు ఇక్కడ జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు కాదు, ఎలక్షన్ అయినప్పటి నుంచి నేను ఒక వర్గం బాగా ఎదురుతుంది. నేనైతే ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తా. ఇప్పుడు ఎలక్షన్ ఉందో చెప్పాను, ఎలక్షన్ ఉందో చెప్పాను ఆ క్యాండిడేట్కి. ఏం చెప్పంటే మా ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను అప్పట్లో పనిచేయలేను, చింతకుండ వరకు నేను చూసుకుంటా అని చెప్పాను. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ప్రచారం కూడా మంచిగా చేశాను. ఇది ఇంకోటి ఏంటంటే చింతకుంట అంటే బీజేపీకి అది పట్టుకున్నాం. నేను చెప్పండి, బీజేపీ వాళ్ళు కూడా వేసిన పూర్తి చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు మంచిగా ట్రీట్ చేశారు. నేను చెప్పండి, నాకైతే కూడా వాళ్ళతో ఆయన కనెక్షన్స్ కూడా మంచిగా పెట్టుకున్నారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది. నిజమే కదా, అందరూ తెలిసి వచ్చింది రేపు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎమ్మెల్యే ఎలక్షన్స్ మనకే ఇస్తారు అని చెప్పి అనుకున్నాను. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చింతకుంట మండలి నీళ్ళు వచ్చాయి. బట్ చింతకుంట హెడ్ క్వార్టర్లో నేను అనుకున్నట్టే అది ఉంది, బీజేపీ నీళ్ళు వెళ్ళింది. అదేదో నా తప్పు అన్నట్టు, నేను చేయలేదు అన్నట్టు అప్పటి నుంచి దాని మీద ఆ వర్గం అంతా కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం. నేను అసలు ఎలక్షన్ ముందు కాంగ్రెస్లో నేను పిలిచారు, కానీ నా వాళ్ళు ఎవరికి వెళ్ళేదంటే కేసీఆర్ గారు నేను పిలిచి నాకు పదవి ఇచ్చారు, ఆయన గౌరవంతో నేను రాను అని చెప్పన్నా. కానీ నేను ఎన్నిసార్లు నిజం చెప్పాలంటే చాలాసార్లు అవమానాలు కూడా జరిగినాయి ఆ వర్గం నుంచి నాకు. ఆయన కూడా నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని నేను ఎవరి మీద కామెంట్ చేయలేదు. నేను దిగిపోయి వేరే పార్టీ నాయకుడికి కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, నరేంద్ర రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ లోకల్ ప్రాబ్లం వల్ల నేను ఇట్లాగే నా పార్టీ మాట్లాడని చెప్పలేను. నేను ఒక్కటి అడుగుతాను, స్టేట్లో ఇంకెవరు కూడా మాట్లాడు, నేను ఒక్కదాన్ని చేశాను, నేను ఏం ద్రోహం చేశాను? అలాగే చెప్పాలంటే ఇక్కడ నన్ను కామెంట్ చేసిన వీళ్ళందరూ కూడా ఏ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళంటే ఇదే పార్టీలో పెట్టి ఇదే పార్టీలో ఇదే పొద్దున ఏ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి ఇది కూడా ఎవరైనా అవమానం జరిగితే ఎంతవరకు జరిగితే ఒక లిమిట్ ఉంటుంది. దానికి కూడా లిమిట్ దాంట్లో ఇష్టం చెట్టు మాట్లాడతాను. ఓకే, దానికి నేను సమాధానం చెప్పలేదు, ఎందుకంటే నా సంస్కారం నాకు అడ్డొచ్చింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా చాలా రకాలుగా అంటే వెనకాల ఒక శక్తి నడిపిస్తుంది. ఒకళ్ళిద్దరు నా మీద మళ్ళీ తర్వాత ఫోన్ చేసి అమ్మ సారీ అని చెప్పటం, మళ్ళీ అతను వచ్చేటప్పటికి అందరూ ఒకటైపోతాం. ఎంత ఈరోజు జరిగిందంటే నిజంగా చెప్తున్నా, ఈరోజు నన్ను అన్నారు కదా, నా వైపు 1,000 చూపించారు, వాళ్ళ వైపు 9,000 చూపిస్తుంది. ఎందుకో తెలుసా, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అటు జీవన్ రెడ్డి గారి దగ్గర అందరూ కూడా సార్ నీకే చేస్తా కావాల్సిన అన్నీ రాబట్టుకున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి చేయించారు. ఇంకా గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు పాపం దేవుడు లాంటి మనిషి ఎంపీ గారు, ఆయన కూడా నన్ను ఇచ్చి ఆయన దగ్గర మంచిగా తీసుకుని ఆయన చుట్టూ తిరిగి అందరూ బీఆర్ఎస్ లో బీజేపీకి వెళ్ళేదా, వాళ్ళతో కంపేర్ చేస్తే నేను అసలు ఎవరికి ద్రోహం చేయలేదు. ఉన్న పార్టీ కష్టపడి పనిచేశాను. ఇప్పటికి కూడా నాకు కేసీఆర్ గారు అంటే రెస్పెక్ట్ ఉంది. కానీ కింద ఆయనకైతే ఇవన్నీ తెలియదు కదా, కింద ఏం జరుగుతుందో, ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకటే అనిపించింది, వీళ్ళంతా బాగా అలవాటు పడ్డారు, అన్ని విధాలు కూడా ఎమ్మెల్యేగా ముందు పెట్టి వీళ్ళందరూ దోచుకుపోతారు. ఇప్పుడు అది దానికి ఏమో వాళ్ళకి అడ్డంకి అవుతుంది. ఆయన ఏమంటే మళ్ళీ నేను కోట్లు సంపాదిద్దాం కదా అనే ఉద్దేశంతో అన్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు జెడ్పీటీసీకి ఎంతెంత సంపాదించారో అందరికీ తెలుసు. అందులో ఒకళ్ళిద్దరు అందరూ కాదు, అందరూ చాలా మంచిగా చాలా కోఆపరేట్ చేసి ఓన్లీ ఒక్కళ్ళు ఇద్దరు నాకు ఇంత ఇబ్బంది అయింది. అయినా కూడా నాకేం పర్వాలేదు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తా. ఈ రోజు చెప్తున్నాను, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచిగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అందరూ మంచిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవేదం తీసుకొస్తాను. ప్రజలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి, ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, వీళ్ళ చరిత్ర అంతా కూడా వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళు కాదు వాళ్ళని చీకొడుతున్నారు. ఇంకా నేను ఉపయోగపడాలి అంతా పెట్టింది. స్టేట్ లో అందరూ కూడా చాలా మంది పార్టీల మీద వాళ్ళు ఎవరికైనా ఏ వైపున ఏ జిల్లాలో ఇలాగైందా, కేవలం నా మీద ఖర్చు కట్టి వెనకాల ఉండి ఒక శక్తి నడిపిస్తుంది. ఆయన భగవంతుడు చూసుకుంటాడు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా దేవుని అనుకుని ఇంకోటి నేను ఎమ్మెల్యే అయ్యాను, జెడ్పీ చైర్మన్ అయ్యాను. అయినా కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన చేశాను, మా స్టాఫ్ కూడా ఎంత బాగా నాకు సహకరించారంటే జిల్లా పరిషత్ నుంచి పేరు తేవాలి, ఎటువంటి అవినీతి జరగద్దు, అవినీతి చేయొద్దు అని చెప్పి
నేను ఒక మాట మీద స్టాఫ్ కూడా పార్టీ జడ్పీకి మంచి ప్రయత్నించి నేను ఆ రోజు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ అయినా కూడా అలాగే అప్పుడు ఇప్పుడు అలాగే నేను కూడా సంపాదించలేదు. నేను పైన ఇసుక దోపిడీ చేయలేదు, నేలకి దోపిడీ చేయలేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు. అందుకే ఈరోజు కరెక్ట్ గా చెప్తున్నాను, తప్పు చేయలేదు. నేను కాదు ద్రోహం చేయటం, నేను కాదు ద్రోహం, వాళ్ళే ద్రోహం. నాకు ఇష్టం లేనాడు ఉన్నాను, నాకు అమ్మని బయటకు వచ్చాను. నా ప్లేస్ లో వాళ్ళు ఇంకా ఎప్పుడో బయటకు వద్దారు, ఇంకా నేను చాలా ఓపిక పెట్టాను. సో ఒకటి భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నాకు ఆయన చాలా నమ్మకం ఉంది. ఇంకొకసారి అధికారులకు, పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే నా జడ్పీ స్టాఫ్, నా జడ్పీటీసీలు అందరూ కాదు, కొందరు నాకు బాగా సహకరించారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా నాకు ఎంతో మంచి సహకరించి ప్రజలందరూ కూడా అభిమానం చూపించారు. నాకు తెలిసి అభిమానం ఎవరు సూర్యుడి మీద నిర్ణయిస్తే ఏమవుద్దో ఎప్పుడు కూడా నేను అదే అనుకుంటాను. నేనేంటో మా ఫ్యామిలీ ఏంటో అందరికీ తెలుసు. నేను తప్పు చేయను, నరసింహారెడ్డి గారి కుటుంబం అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు. అందుకే నేను ఎప్పుడు కూడా గట్టిగా చెప్తున్నాను, ఏ పార్టీలో ఏంటో ఆ పార్టీ పనిచేయటం నాకు మనస్తత్వం ఇది. ఇప్పుడు కూడా సిన్సియర్గా నేను కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది నా ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.